మాజీ మంత్రుల పోరుతో పల్నాడు రాజకీయం వేడెక్కుతోంది. ఒకరిని మించి మరొకరు తమ పవర్ చూపించేందుకు ప్రతివ్యూహాలు అమలు చేస్తున్నారు. ఒకనాటి గురు శిష్యులే ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోయారు. ఫలితంగా రాజకీయంగా సంచలనాలకు కేంద్ర బిందువుగా తమ నియోజకవర్గాన్ని నిలబెడుతున్నారు. ఈ ఇద్దరి మధ్య అధికారులు కూడా నలిగిపోతున్నారట. ఇంత రాజకీయం సాగుతున్న నియోజకవర్గం ఏంటి? ఎవరా ఇద్దరు మాజీలు? ఏంటా కదా, లెట్స్ వాచ్. పౌరుషాలగడ్డ పల్నాడు జిల్లాలో హాట్ రాజకీయాలకు వేదికవుతోంది చిలకలూరిపేట నియోజకవర్గం. ఇక్కడ రాజకీయ ఆధిపత్యం కోసం నువ్వా నేనా అనే రేంజ్లో ఇద్దరు మాజీ మంత్రుల మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. చిలకలూరిపేట నియోజకవర్గం రాజకీయంగా కొంతకాలంగా రాష్ట్రంలో సంచలనంగా మారుతోంది. చిలకలూరిపేట నుంచి గతంలో టీడీపీలో మంత్రిగా పనిచేసిన ప్రత్తిపాటి పుల్లారావు ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అలాగే ఇదే నియోజకవర్గం నుంచి వైసీపీలో మంత్రిగా వ్యవహరించారు విడుదల రజని టీడీపీలో ఉన్న సమయంలో మాజీ మంత్రి పుల్లారావుకు మద్దతుదారుగా పనిచేశారు. ఆ తర్వాత వైసీపీలో చేరి పుల్లారావుపైనే పోటీకి దిగి గెలుపొందారు. ఏకంగా మంత్రయ్యారు. అంతే, ఇక ఆగలేదు. నియోజకవర్గంలో తన పవర్ పెంచుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. మంత్రిగా పనిచేసిన సమయంలో విడుదల రజనీపై అనేక అవినీతి ఆరోపణలొచ్చాయి. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కొక్కటి బయటపడుతోంది. అందులో భాగంగా స్టోన్ క్రషర్ యజమానుల్ని బెదిరించిన కేసులు రజనీతో పాటు మరిది గోపి, అదేవిధంగా ఐపీఎస్ అధికారిపైన కేసు నమోదైంది. గోపి అరెస్ట్ అయి బెయిల్ పైన విడుదలయ్యారు. రజనీ ముందస్తు బెయిల్ పైన ఉన్నారు. పుల్లారావు తన కుటుంబాన్ని వేధిస్తున్నారని, అందులో భాగంగానే ఈ కేసులు నమోదు చేస్తున్నారని రజనీ ఆరోపిస్తున్నారు. తాజాగా రజనీ అనుచరుడు మానుకున్న శ్రీకాంత్ రెడ్డి అరెస్టు సమయంలో హైడ్రామా చోటు చేసుకుంది. రజనీ కారులో ఉన్న శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. రజనీతో పోలీసులు దురుసుగా వ్యవహరించారని వైసీపీ నేతలు ఆరోపించగా అందుకు కౌంటర్గా టీడీపీ నేతలు పూర్తి వీడియోను బయటపెట్టారు. పోలీసులు రజనీ కారులో ఉన్న శ్రీకాంత్ రెడ్డిని అరెస్టు చేసేందుకు వెళ్లగా రజనీ అడ్డుకున్నారని కౌంటర్ చేశారు. 2024లో చిలకలూరిపేట వీడి గుంటూరు పశ్చిమం నుంచి పోటీ చేసి ఓడిపోయిన రజనీ తిరిగి చిలకలూరిపేట వైసీపీ ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. తిరిగి నియోజకవర్గంలో పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటితో ఢీ అంటే ఢీ అనే రేంజ్లో తన పొలిటికల్ అడుగులు సాగుతున్నాయి. ఇటు ప్రత్తిపాటి పుల్లారావు సైతం రాజకీయంగా పట్టు సాధించే ప్రయత్నంలో ఉన్నారు. గత పొరపాట్లను సరిచేసుకుని మరోసారి రజనీకి అవకాశం ఇవ్వకూడదనే విధంగా ముందుకు వెళ్తున్నారు. ఇదే సమయంలో రజనీపైన కేసుల వ్యవహారం రాజకీయంగా సంచలనంగా మారుతోంది. నియోజకవర్గంలో రాజకీయం మొత్తం ఈ ఇద్దరి మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలతో వేడెక్కుతోంది. రానున్న రోజుల్లో ఈ ఇద్దరు మాజీల పోరు పతాక స్థాయికి చేరటం ఖాయంగా కనిపిస్తోంది.